అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూడండి, ఈ మూడు గ్రో బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏ కర్రలు ఏమి లేకపోతే ఆఖరికి ఇలాగా కర్రలు పెట్టి నేను కట్టానమాట. కట్టి వాటిని జాగ్రత్త చేశాను. ఎందుకంటే గ్రో బ్యాగ్స్ అన్నీ పడిపోతున్నట్టుగా అయిపోయాయి. నేను మీకు ఇంతకు ముందే చూపించాను కదా, అందులోని అడుగుని గడ్డి, ఎండిపోయిన ఆకులు ఏవైతే మనకి టెర్రస్ గార్డెన్ వేస్టేజ్ ఉంటుందో దాన్ని వేసి దాని మీద గెత్తం వేసాను అనమాట. అలాగా 3 బ్యాగ్స్ నేను రెడీ చేశాను. 2 కనిపిస్తున్నాయి కానీ బట్ 3 బ్యాగ్స్ రెడీ చేసి కొంచెం స్టిఫ్గా అయినా వస్తాయని చెప్పి కర్రలు పెట్టి ఏదో నానా తంటాలు పడి వాటిని అడ్జస్ట్ చేశానండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే, మనకి ప్లాస్టిక్ పీవీసీ పైపులు ఉంటాయి కదా, ఆ పైప్స్ ఉన్న బ్యాగ్స్ తీసుకోవాల్సింది. ఎందుకో నాకు ఈ గ్రో బ్యాగ్స్ కొద్దిగా చవకగా వచ్చాయని నేను 4 గ్రో బ్యాగ్స్ ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం తీసుకున్నవి వీటిని నేను తీసుకొని అడ్జస్ట్ చేయడం జరిగిందనమాట. అందువల్ల ఏంటంటే ఇలాగా అప్పుడప్పుడు దగ్గరికి ముడుచుకుపోతూ ఉంటాయి. వాటిని కర్ర పెట్టి కడుతూ ఉంటాను నేను. ఇంతకు ముందు అయితే పెర్మనెంట్గా కర్రలు ఉండేవి. ఇప్పుడు ఆ కర్రలు కూడా పాడైపోవడం వల్ల 1-2 కర్రలు ఉన్న వాటిని మాత్రం అడ్జస్ట్ చేశాను అనమాట. అలా అడ్జస్ట్ చేసి వాటిని కొంచెం ఒక చిన్న కర్రని కట్టేశాను. అండ్ ఏంటంటే ఆ మట్టి కూడా కొద్దిగా గట్టిగా ఉంది. దాన్ని కొంచెం చేతితోటి క్లీన్ చేసి వేసాను. అయితే ఇంకా మొక్కలు వేయడానికి అయితే అవి రెడీ అవ్వలేదులేండి. ఇగో ఇప్పుడు ఇంకేంటి, ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వీటిని నేనేమో జాగ్రత్తగా చూడండి, అందులోని 2 రకాలైనవి వేశాను నేను. గోరుచిక్కుడు వేశాను, అలాగే ఏంటంటే బెండ కూడా వేశాను. వాటికి కొంచెం లైట్గా చిన్న చిన్న మొక్కలు కదా, జాగ్రత్తగా వాటికి ఏంటంటే గొప్పు తవ్వుతున్నాను నేను. కొంచెం ఎత్తి పెట్టాలి కదా వాటిని అని చెప్పి తవ్వేసి, అంటే మరీ దగ్గరగా పడిపోయాయి కూడా విత్తనాలు. కొన్ని జాగ్రత్తగా చూసుకొని అందుకే మధ్యలో నేను గీతలా గీసి వాటిని జాగ్రత్తగా చిన్న గొప్పులాగా ఎత్తి పెడుతున్నాను. ఎందుకంటే పడిపోతున్నాయి, అవి చిన్నవి కదా, చాలా లేతగా ఉన్నాయి. అందుకని వాటిని కొద్దిగా జాగ్రత్త చేద్దామని. ఎందుకంటే ఇలా గొప్పు తవ్వడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా మనకి మొక్కలు అందుకుంటాయి అన్నమాట. ఇప్పటికి ఇవి ఏంటి, వారం రోజుల విత్తనం, ఇది విత్తనం పెరిగి చిన్న మొక్కల కిందగా మారాయి. వారం రోజులు అనమాట. చూడండి లేచాయి. అలాగే ఇందులో బీన్స్ కూడా నేను వేశాను. బీన్స్ కూడా లేచాయి అక్కడక్కడ. అలాగే ఇందులో పడిపోయిన బరబట్టీలు కూడా ఉంటాయి కదా, ఎందుకంటే ఇంతకుముందు బరబట్టీలు ఉండేవి ఇందులో. ఆ బరబట్టి విత్తనాలు ఏమున్నా లేచిపోతాయి. చూడండి కొన్నాళ్ళకి కాకర కూడా లేచిపోతుంది, ఎందుకంటే ఇందులో కాకర కూడా ఒకప్పుడు ఉండేవన్నమాట. సో ముందు దారిలాగా చిన్న దారి గీసి ఆ తర్వాత వాటిని దగ్గరగా చేసి కొంచెం బలంగా వాటిని చేస్తే అవి నీట్గా అవుతాయి కదా. అందుకని చెప్పి ఈ విధంగా గట్లలా కట్టి నించోపెడుతున్నాను అనమాట. చాలా డెలికేట్గా ఉన్నాయి, చిన్న లేత మొక్కలు కదా, అందుకని చెప్పి వాటికి కొద్దిగా సపోర్ట్ ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇందులో గెత్తం అయితే వేసాను నేను ఆ రోజే. ఆ మట్టిని శుభ్రం చేసినప్పుడు గెత్తాన్ని వేసి కలిపేసాను అనమాట. మొత్తం మట్టి అంతా కలిపేసి, అలాగే కిచెన్ వేస్ట్ వాటర్ కూడా ఇందులో పడ్డది. సో మంచి బలంగానే లేవాలి మొక్కలు, చూడాలి. ఇప్పుడే వేయక్కర్లేదు, ఎందుకంటే ఇంకా పెద్దగా మొక్కలు అయిన తర్వాత వాటిలో మనము ఏదైనా సరే వేస్టేజ్, కిచెన్ వేస్టేజ్ కానీ లేదా కొంచెం గెత్తం కానీ వేస్తే సరిపోతుంది. సో గట్లెల్లా కట్టానమాట. కట్టి కొంచెం ఎత్తుకి దానికి బలం చేకూరుతుంది కదా, చాలా లేత మొక్కలు అవి అని చెప్పి వాటికి ఇలా చేశాను. మీకు ఎలా కనిపించిందో చూడండి ఒకసారి. సేమ్ పొలంలో మనము ఎక్కువ శాతంలో వేసుకుంటాం, అది ఇవి ఇంట్లో గ్రో బ్యాగ్ కాబట్టి కొద్ది శాతంలో వేసుకుంటాం అన్నమాట. చేయాల్సిన సేవ పని అంతా కూడా ఒకటేనండి. అక్కడ గొప్పులు తవ్వుతారు, ఇక్కడ మనం గొప్పులు తవ్వాలి. అలాగే ఎత్తిపెట్టి మట్టి వాటికి పూటీలాగా అనమాట, కొంచెం బలం వస్తుంది కదా, అలా ఎత్తి పెట్టాలి. లేకపోతే అవి టిల్ట్ అయిపోతాయి మొక్కలు, లేత మొక్కలు కదా, అటు ఇటు పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా రెడీ చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి ఇంకో వారం రోజులకి బాగా చూడండి, దగ్గర నుంచి మీకు నేను చూపిస్తున్నాను, లేస్తాయి. మనం వేసిన విత్తనాలు అన్నీ లేవలేదు కానీ కొన్ని అక్కడక్కడ లేవలేదనే అనిపిస్తుంది నాకైతే. సో అలాగా బాగానే లేచే, పర్వాలేదు, మనం పాజిటివ్గానే ఆలోచించాలి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే దోస, అలాగే ఆనప, ఇవి కూడా బాగా లేచాయి. ఆనప వేసాను, విత్తనాలన్నీ లేచాయి. కానీ ఆకుకూరలు ఏవైతే వేసానో పాలకూర,
అలాగే ఇందులో చూడండి ఏదో గడ్డి లేచింది. పాలకూర విత్తనం ఇంకా ఎందుకో లేవలేదు. అలాగే ధనియాలు వేసాను కొత్తిమీర కోసం, అది కూడా లేవలేదు. చూడాలి ఏమవుతాయి అన్నది. ఇదైతే తోటకూర 2 రకాలు వేసాను కదా, తెల్ల తోటకూర అలాగే ఎర్ర తోటకూర. ఈ 2 తోటకూరలు అయితే ప్రస్తుతానికి లేచాయి బాగానే. ఇంకా పెద్దవైతే దీని లక్షణాలు బయటపడతాయి. అలాగే ఇది నారు నేను మొన్న లేవలేదన్నాను కదా, చూడండి లేచింది. ఇదైతే చుక్కకూర అండి. కొద్దిగా చిన్న చిన్న ఆకులు మధ్యలో చూడండి ఏవేవో లేచాయి. ఈ పక్కన తోటకూర దానంతటదే లేచింది. సో సాంబార్లోకి దాంట్లో వేసేసుకోవచ్చు. ఇవైతే ఏంటంటే టమాటో నారు, అందులో గడ్డి కూడా లేచింది. అయితే ఇప్పుడు గడ్డి మరి తీయడం అంత మంచిది కాదు, ఎందుకంటే గడ్డి తీసామంటే గడ్డితో పాటు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి బాగా ఎదిగిన తర్వాత గడ్డిని తీసేవచ్చు. ఎలాగో వీటిని రీప్లాంట్ చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. అలాగే మన బంతినారు, అలాగే ఈ గ్రో బ్యాగ్లో అయితే వంకాయ మొక్క ఒక్కటే మిగిలింది. అండ్ ఇది చూడండి మొన్న వేసిన ఆకులు అన్నీ చెత్త చెదారం అంతా తీసేసాను కదా, మళ్ళీ మొగ్గ పెట్టింది చిన్నది. అలాగే గులాబీ కూడా బాగా అందుకుంది, చిన్న చిన్న వచ్చాయి చూసారా. అలాగే ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ పువ్వు ఎండిపోయింది, తీసేస్తాను. అందుకే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఒక 8 ఉన్నాయండి. 1 2 అటువైపు 3, అటువైపు పడిపోయి ఉన్నాయి 4. అలాగే ఇక్కడ కూడా 1. ఇదైతే పండుతోంది చిన్నది. సో దీనికి కూడా ఎండు పువ్వు తీసేసాను. ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి మనకి పండిన తర్వాత. అలాగే ఈ జామ చెట్టు పువ్వు వేసింది, అది కూడాను. అలాగే వీటిని ఇటువైపు ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ ముళ్ళు అయితే విపరీతంగా ఉన్నాయి కాబట్టి మనము కొంచెం అదిగో అటు ఉన్నాయి, కనిపించడం లేదు అంతగా. బట్ ఇవైతే మొత్తం 8 అండి అవి.